ప్రియ కెల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కమ్యూనిటీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చర్చ్ ఎల్డర్స్కి అండ్ ద మెన్ ఆఫ్ గాడ్ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కరోనా అనే విపత్తు ప్రపంచమంతా ఎంతో తాండవిస్తున్న ఈ కాలంలో ఇంకా మనము ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో ఉన్నాము. ప్రభుత్వము ఇంకా ఏమీ చేయలేక లాక్డౌన్ను కూడా మరి సడలింపులు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఈ కరోనా అనేది కోవిడ్-19 అనేది ప్రపంచాన్ని ఆలోచింపచేసే ఒక విపత్తుగా దేవుడు అనుమతించాడు. ఈ మానవ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లయితే ఎన్నో విపత్తులు ప్రపంచం మీద దాడి చేసినాయి. ఇది సెక్యులర్ హిస్టరీలో మనం చూస్తాం. ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ప్రజలు మరణించిన విపత్తులు అంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఎయిడ్స్ కూడా ఈ ప్రపంచంలో చాలా మంది మరణానికి కారణమైంది. ఇంకా ఈ రోజున వర్తమాన కాలంలో మనం చూసినట్లయితే ప్రపంచంలో క్యాన్సర్ కానీ ఇక రకరకాల వైరస్ల దాడి కానీ ప్రపంచంలో చాలా మంది మరణించడానికి కారణం అవుతూ ఉంది. కేవలం కరోనా అనే విపత్తు ఈ నాగరికత ఉన్న ఈ కాలంలో 21st సెంచరీలో ప్రపంచమంతా వచ్చింది, ఇది మాత్రమే ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అని అనుకోవడానికి వీలేమీ లేదు. నాగరికత తెలిసిన ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైన విపత్తులు దాడి చేస్తూనే ఉన్నాయి. మరి లక్షల కొద్ది ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. ఇక మనము క్రైస్తవులముగా క్రైస్తవ సత్యాన్ని ఎరిగిన వారముగా మనము ఆలోచన చేస్తే స్నేహితులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో రకాలైన విపత్తులు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆది కాండము నుంచి మనం క్రొత్త నిబంధన గ్రంథం వరకు వస్తే ఇజ్రాయేళ్ల చరిత్రలో ఎన్నో రకాలైన విపత్తులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆది కాండం 6వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఈ ప్రపంచం మీదకి ఒక భయంకరమైన విపత్తు వచ్చింది. అదే నోవహు జల ప్రళయము అని అంటాం. దేవుడే ఆ విపత్తుని ఆ రోజున అనుమతించాడు. దేవుని శిక్షలో భాగంగా జల ప్రళయము అనేది వచ్చింది. ఇది ప్రపంచం అంతటి మీదకి వచ్చిన విపత్తు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బైబిల్ గ్రంథంలో మనము ఆలోచన చేస్తే ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో రకాలైన విపత్తులు గుండా వెళ్ళారు. ఒక దేశముగా విపత్తులు గుండా వెళ్ళారు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు, సెయింట్స్ ఆఫ్ గాడ్ ఎన్నో రకాలైన విపత్తులు గుండా వెళ్ళారు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు తెలుసు, నోవహు ఆయన కుటుంబము జల ప్రళయము అనే విపత్తు గుండా ప్రయాణం చేసింది. అయితే దేవుడు వారిని రక్షించాడు. ఇక కొంచెం ముందుకు వస్తే మనం బైబిల్ గ్రంథంలో యోసేపు మరి వ్యక్తిగతంగా ఒక భయంకరమైన విపత్తు గుండానే వెళ్ళాడు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. అది కూడా వారు ఎదుర్కొన్న విపత్తుగానే మనము భావించవచ్చు. అంతేకాదు వాళ్ళు ఐగుప్తు నుంచి కనానికి ప్రయాణం అవడం అనేది కూడా ఒక మరి ప్రయాణం కింద మనం చూసినట్లయితే ఎన్నో రకాలైన గడ్డు పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే దేవుడు వారికి సహాయం చేశాడు. ఇజ్రాయేళ్ల చరిత్ర అంతా కూడా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు కానీ, బబులోనీయుల తర్వాత ఇక రకరకాల రాజులు, మాదీయులు కానీ, రోమీలు కానీ, అంతకుముందు గ్రీకులు కానీ, వీళ్ళందరూ ఇజ్రాయెల్ చరిత్ర అంతా మనం చూసినట్లయితే వాళ్ళు రకరకాల విపత్తులు గుండానే వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ కూడా శత్రువుల చేత చుట్టి ముట్టబడి ఉంది. విపత్తులు గుండానే, ప్రమాదాలు గుండానే వెళుతున్నారు. ఇక క్రిస్టియన్ హిస్టరీలో మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తులు కానీ, క్రొత్త నిబంధన గ్రంథములో క్రైస్తవ సంఘము, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము కానీ, ఈ 2000 సంవత్సరాల చర్చ్ హిస్టరీని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే చర్చ్ రకరకాల క్రైసిస్ గుండెగానే వెళ్ళింది. అందుచేత ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, విపత్తులు అంటే క్రైసిస్ అన్నవి మానవ చరిత్రలోని సహజముగానే జరిగినవి. మరి బైబిల్ చరిత్రలో కూడా సహజముగానే జరిగింది. విపత్తు ఏదైనప్పటికీ ఒక క్రిస్టియన్గా మనము స్పందించే విధానము చాలా ముఖ్యమైనది. అందుకని నా వర్తమానానికి టైటిల్ ఏమని ఇవ్వడం జరిగిందంటే విపత్తుల్లో ప్రత్యక్షతలు అనడం జరిగింది. ఇంగ్లీషులో
రివలేషన్స్ ఇన్ క్రైసిస్ అన్నాము. అదేమిటది? విపత్తుల్లో ప్రత్యక్షతలు అనేవి ఏమైనా ఉంటాయా అంటే అవును. విపత్తుల్లోనే మనము దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోగలము. విపత్తుల్లోనే దేవుని యొక్క వాస్తవ స్వభావాన్ని, క్యారెక్టర్ ఆఫ్ గాడ్ని మనం ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తాం. అంతేకాదు, విపత్తు మన గురించి మనము కూడా తెలుసుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. అందుచేత విపత్తుల్లో ప్రత్యక్షతలు అంటే ఇది దేవుణ్ణి బాగా ఎరుగుటకు సహాయం చేసేది, మన గురించి మనము బాగా తెలుసుకోవడానికి కూడా సహాయం చేసేది. ఒక క్రైస్తవ స్పిరిచువల్ లైఫ్లో మనం ఉంటున్నప్పుడు ప్రియ స్నేహితులారా, మన ఆధ్యాత్మిక జీవితం యొక్క స్థితి, ది స్టేటస్ ఆఫ్ అవర్ స్పిరిచువాలిటీ అనుకోవచ్చు, ఆర్ ది పొజిషన్ ఆఫ్ అవర్ స్పిరిచువాలిటీ అని అనుకోవచ్చు. ఇవి వాస్తవంగా ఎప్పుడు బయటపడుతుందంటే, లేక బయలుపడుతూ ఉంటాయంటే విపత్తుల్లోనే బయలుపడుతూ ఉంటాయి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు మనం పెద్దగా దేవుని గురించి ఆలోచన చేయము, దేవుణ్ణి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం ఏమీ చెయ్యము. ఏదో సాదాసీదా నామినల్ ఒక జనరల్ క్రిస్టియానిటీని మనము కలిగి ఉంటాం. కానీ ఇటువంటి విపత్తులు వ్యక్తిగత జీవితంలో మనకు వచ్చినా, లేక ప్రపంచవ్యాప్తంగా మనకి వచ్చినా, అప్పుడే వి థింక్ మోర్ అబౌట్ గాడ్. దేవుడు ఎందుకు వీటిని అనుమతించాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఇక రకరకాల ప్రశ్నలు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంతగా ప్రజలు మరి బాధలో ఉండడానికి మరి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అన్నది దేవుని మీద, దేవుని స్వభావం మీద మనకి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అంతేకాదు, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను కదా, అందరితో పాటు నేను ఈ విపత్తు గుండా వెళ్ళాలా, మరి దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయలేడా, దేవుడు ఇటువంటి విపత్తుల్లో నుంచి మా క్రైస్తవ సమాజం అంతటినీ కూడా పూర్తిగా ఇన్సులేట్ చేయలేడా అని అనుకునే ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. మన గురించి మనము కొంత ఆలోచన చేస్తాము, దేవుని గురించి కూడా మనం కొంత ఆలోచన చేస్తాం. అందుచేత విపత్తు అనేది ఎప్పుడు ఒక రకంగా బ్లెస్సింగే అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విపత్తుల్లోనే మనము చాలా విషయాలు దేవుని గురించి కానీ మన గురించి కానీ మనం తెలుసుకుంటాం. రెండు కోణాల్లో ఈ వర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. విపత్తుల్లో ప్రత్యక్షతలు అన్న దాంట్లో మొట్టమొదటిగా దేవుని స్వభావాన్ని నేను మీకు తెలియజేస్తాను. రెండవదిగా ఒక క్రైస్తవ విశ్వాసిగా మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని కూడా మనము తెలుసుకోవడానికి ఒక 5-6 లక్షణాలు నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానం వినవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు, అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది ఈ కరోనా కొనసాగుతున్నప్పుడు. స్నేహితులారా, ఒక మాటను అర్థం చేసుకోండి. కరోనా విపత్తు పోలేదు. మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఈ యొక్క కేసెస్, పాజిటివ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు ఈ వైరస్తో మనము సహజీవనం చేయాలో మనకైతే తెలియదు. అయితే దేవుడు ఎందుకు ఇటువంటి వాటిని అనుమతిస్తున్నాడు అన్నది మనము ఆలోచన చేయాలి. దేవుడు ఏమై ఉన్నాడు అన్నది మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఏ విపత్తుకి కారణము కాదు. ఏ విపత్తుకైనా కారణము మనిషి యొక్క పాపమే అని అర్థం చేసుకోవాలి. ఓన్లీ ద సిన్ ఆఫ్ మ్యాన్ రీజన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైసిస్ విచ్ ఆర్ స్వీపింగ్ ద వరల్డ్. అంతేగాని దేవుడి మీద మనము నేరం మోపే అవకాశము ఎప్పుడూ లేదు స్నేహితులారా. దేవుడు అనుమతిస్తాడు. గాడ్ అలౌస్ ద థింగ్స్ టు హ్యాపెన్. గాడ్ అలౌస్ ద థింగ్స్ టు హ్యాపెన్. అందుచేత దేవుడే దీనికి కారణము అని మనము చెప్పకూడదు. దేవుడు అనుమతించాడు అని మనం అనవచ్చు. అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే దానికి వాక్యానుసారముగా చాలా కారణాలు ఉన్నవి. అయితే మూలంగా మనం చూసినట్లయితే మనిషి యొక్క పాపము అని అర్థం చేసుకోవాలి. ఇన్ ఎనీ క్రైసిస్ we must acknowledge, we must recognize that it is the sin of man reason for everything అని మనము గ్రహించాలి. దేవుని తెలుసుకున్న బిడలంగా మనము గ్రహిస్తాము. అన్ని జనులకి ఈ సత్యము తెలియదు. అయితే దేవుడు ఏమై ఉన్నాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక 5 ప్రధానమైన అంశాలు దేవుని గురించి మనము ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా స్నేహితులారా, దేవుడు ఆయన సార్వభౌముడై అయి ఉన్నాడు. అయితే ఈ సార్వభౌమత్వాన్ని నేను చెప్పక ముందు
బైబిల్ గ్రంథంలో ఒక 3 ప్రధానమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మూల వాక్యాన్ని కూడా నేను మీ కొరకు మరి వ్రాసి ఉంచాను. అదే యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాల్లో యోబు తన జీవితంలో ఎదుర్కొన్న భయంకరమైన విపత్తు నుంచి బయటపడిన తర్వాత, లేక బయట పడక మునుపు దేవుని గురించి, తన గురించి ఒక అద్భుతమైన మాటని తెలియజేస్తున్నాడు. 42nd చాప్టర్ ద బుక్ ఆఫ్ జోబ్ అండ్ 5th and 6th verse. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను. వినికిడి చేత నిన్ను గురించి నేను విన్నాను, ఇప్పుడైతే కన్నులారా చూచుచున్నాను అంటున్నాడు. ఈ 5-6 వచనాల్లో 42వ అధ్యాయంలో 2 విషయాలు మనం చూస్తాం. 5వ వచనము దేవుడు ఎవరో అనేది స్పష్టంగా యోబుకు అర్థమైంది. 6వ వచనములో తన ఎవరో అతనికి స్పష్టంగా అర్థమైంది. 5వ వచనములో హూ గాడ్ ఈజ్ అన్నది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. 6వ వచనంలో హూ హీ వాజ్ అన్నది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఇది మూలవాక్యంగా మనం తీసుకొని విపత్తుల్లో ప్రత్యక్షతలని మనం చూస్తున్నాం. బైబిల్ యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే యోబు కూడా తన గ్రంథములో ఒక మాటని తెలియజేశాడు. అది మీ కొరకు నేను చదువుతున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనములో అంటాడు, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే, మానవ జీవితంలో శ్రమలు అన్నవి సహజము. ట్రయల్స్ ఆర్ క్రైసిస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ క్వైట్ కామన్ ఇన్ హ్యూమన్ లైఫ్స్. యూ మే బీ క్రిస్టియన్, వీ మే బీ క్రిస్టియన్స్, వీ మే నాట్ బీ క్రిస్టియన్ బిలీవర్స్, బట్ స్టిల్ శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో సహజం అనేది యోబు చెప్పగానే చెప్పాడు. అంతేకాదు, మరొక మాటను కూడా నేను మీకు తెలియజేస్తాను. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దేవుడు సుఖ దుఃఖములను పరిచెను అని మనం చూస్తాం. మానవ జీవితంలోనంట దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడంట. ఇక్కడ యోబు మనిషి శ్రమానుభవమునకే పుట్టుచున్నాడు అని వ్రాసాడు. అక్కడ సొలొమోను దేవుడు మానవ జీవితంలో సుఖ దుఃఖములను జతపరిచాను అని తెలియజేశాడు. ఇక క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు తన శిష్యులను ఉద్దేశించి తెలియజేస్తారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, ఈ లోకము నేను జయించి ఉన్నాను అని అంటాడు. ఈ లోకములో మీకు సుఖము కలుగును అని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. ఈ లోకములో మీకు సుఖము కలుగునని అపోస్తలులు కూడా ఎక్కడ చెప్పలేదు. అందుచేత మానవ జీవితంలో శ్రమలు అన్నవి సహజము. ఇక పేతురు రాసిన ఆ మొదటి పత్రిక మనము చివరి అధ్యాయం చూసినట్లయితే, మీకు శ్రమలు కలుగుతున్నప్పుడు ఇదేదో ఆశ్చర్యము వింత జరుగుతున్నట్టుగా మీరు భావించవద్దు అని అక్కడ పేతురు కూడా తన మొదటి పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. అందుచేత ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, విపత్తులు అన్నవి ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసిగా ఆ పర్యవసానాలు నేను అనుభవించాలి. అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం కొన్ని ప్రత్యేకమైన శ్రమల గుండా, విపత్తుల గుండా వెళ్తూ ఉంటాము. ఇవన్నీ కూడా సహజమే. ప్రపంచమంతా విపత్తు వచ్చినప్పుడు వాటి గుండా మనము వెళ్ళవలసి వస్తుంది. వ్యక్తిగతంగా విపత్తులు వచ్చినప్పుడు వాటి గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అంటే మానవ జీవితంలో దుఃఖములు సుఖములు ఉంటాయి. మానవ జీవితంలో శ్రమలు ఉండే అవకాశం ఉంది. మానవ జీవితం ఎప్పుడూ కూడా ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అని ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు. అది బైబిల్ యొక్క సారాంశం కానే కాదు. అయితే ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్రమలు సహజమే, ఈ యొక్క దుఃఖములు సుఖములు సహజమే, ఈ రకరకాల కష్టాలు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ సహజమే. అయితే ఇవన్నిటిలో కూడా ఒక క్రైస్తవ విశ్వాసికున్న గొప్ప హోప్, నిరీక్షణ లేక ఆధారం ఏమిటంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హోప్ యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ వీఆర్ హ్యావింగ్.
మిగతా అన్యజనులకి అది లేదు. అందుకని ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోవాలి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు శ్రమలు పొందుతారని కూడా పౌలు తిమోతికి రాసిన పత్రికలో వ్రాస్తూ ఉంటాడు. ఇదంతా కూడా బైబిల్ సారాంశంగా మనం అర్థం చేసుకుంటే, మరి ఎందుకండి దేవుణ్ణి నమ్ముకున్నా? మరి దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వచ్చే అవకాశం ఉందా? దేవుణ్ణి నమ్ముకుంటే విపత్తులు మాకు రాకూడదు కదా అని అనుకోవడానికి వీలు లేదు. నెవర్ థింక్ దట్ just because you are a Christian, you should never face any kind of difficulties. That is not Christian perspective. That is not Christian attitude. నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఏ కష్టము రాకూడదు అన్నది ఎప్పుడూ ఒక క్రైస్తవుడు అనుకోవడానికి వీలు లేదు. ఇవి సహజంగానే క్రైస్తవ జీవితంలో వ్యక్తిగతంగా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు మనము కూడా వాటి బారిన పడే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఒకటి, క్రైస్తవునిగా మరి దేవుడు ఎవరు అన్నది ఈ విపత్తుల్లో మనం తప్పనిసరిగా ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుని గురించి 5 ముఖ్యమైన లక్షణాలు నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. విపత్తుల్లో, ప్రత్యక్షతల్లో we will come to know who God is. మొట్టమొదటిగా దేవుడు సార్వభౌముడు అని మనం గుర్తించాలి. సావరెనిటీ ఆఫ్ గాడ్. దేవుడు సార్వభౌముడు. సార్వభౌముడు అంటే అర్థం ఏమిటంటే he is in control of everything. సమస్తము ఆయన స్వాధీనములో ఉంది. సమస్తము ఆయన స్వాధీనములో ఉంది. దీన్నే దేవుని సార్వభౌమత్వము అని మనము పిలుస్తాం. కొన్నిసార్లు మనము తెలియక ప్రార్థనలో అంటాం, ప్రభువా పరిస్థితులు నీ స్వాధీనములో ఉంచుకో అని అంటాం. ప్రభువా దయచేసి ఈ వర్షము పడకుండా చెయ్యు అని అంటాం. లేక ఈ విధంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు నీ స్వాధీనంలో ఉంచుకో అని మనము కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ స్నేహితులారా, దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన స్వాధీనంలోనే ఎప్పుడూ ఉంచుకున్నాడు. మనము దేవునికి ఈ పరిస్థితుల్ని స్వాధీనంలో ఉంచుకో అని వాస్తవంగా చెప్పకూడదు. అటువంటి ప్రార్థన కూడా చేయకూడదు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాన్ని ఏమంటున్నామంటే ద సావరిన్ నేచర్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుడు సార్వభౌముడు. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా విపత్తు గుండా వెళ్తుంది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది కరోనా క్రైసిస్ అని మనం అర్థం చేసుకోవాలి. కరోనా క్రైసిస్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్స్ అని మనం గుర్తించాలి. ఈజ్ కంట్రోల్ ఆఫ్ ది వరల్డ్ సిచ్యువేషన్స్, ఈజ్ కంట్రోల్ ఆఫ్ the entire world economy, is control of your life, is control of my life, is control of everything in this universe. ఈ విశ్వంలో ప్రతి దాన్ని దేవుడు తన స్వాధీనములోనే ఉంచుకొని ఉన్నాడు. దట్ ఈస్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. అదే దేవుని సార్వభౌమత్వమును అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక్క వచనాన్ని నేను మీకు చదువుతున్నాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనంలో దేవుని సార్వభౌమత్వం గురించి ఒక్క వచనాన్ని జాగ్రత్తగా చదువుతున్నాను. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 4 వర్స్ 35లో దేవుని గురించి ఈ విధంగా నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. పరలోక సేన ఎడలను అంటే పరలోకము, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని అంటే దేవుని చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. దిస్ ఈస్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. స్నేహితులారా, అర్థం చేసుకోండి. పరలోక సేనల ఎడలను అంటే పరలోకం మీద సమస్త అధికారము, పరలోకములో కూడా సమస్తం మీద కంట్రోల్ ఎవరికి ఉందంటే మన దేవుని మీకే ఉంది. ఆ భూలోకములో కూడాను సమస్త పరిస్థితుల మీదను, ఈ విశ్వములో సమస్త జీవరాశుల మీదను, ఈ విశ్వములో ఉన్న ప్రతి దాని మీదను పూర్తి స్వాధీనము, కంట్రోల్ ఎవరికి ఉందంటే దేవునికే ఉంది. పరలోకములో ప్రతి దాని మీద దేవుడే ఆ కంట్రోల్ కలిగిన వాడు. ఈ భూమి మీద విశ్వములో కూడా ప్రతి దాని మీద దేవుడే సమస్తము స్వాధీనములో ఉంచుకున్నవాడు. హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ది ఫిజికల్ యూనివర్స్ అని అంటాము. అదే దేవుడు సార్వభౌముడు. దేవుని చేతుల్లో నుంచి ఎప్పుడు ఏది జారిపోయేది లేదు. బహుశా దేవుడు ఈ పరిస్థితిని విడిచిపెట్టాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు ఈ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోతున్నాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. నాస్తికత్వం తర్వాత ఒక తత్వం అనేది ఈ ప్రపంచంలోనికి వచ్చింది. ఏంటి తత్వం అంటే డీయిజం అని అంటాం. ఈ తత్వం పేరు డీయిజం అని అంటాం. డీయిజం అంటే అర్థం ఏమిటంటే స్నేహితులారా,
దేవుడు సృష్టికర్తే, గాడ్ ఈజ్ క్రియేటర్, బట్ హీఈస్ నాట్ కంట్రోలింగ్ ద క్రియేషన్ అని నమ్మేవాళ్ళు. దేవుడు సృష్టికర్తే, కానీ సృష్టిని ఆయన తన స్వాధీనంలో ఉంచుకోలేదు అని అంటారు. డీయిజం అనే తత్వం. ఈ రోజున ఒక క్రైస్తవ విశ్వాసిగా మనము ఇటువంటి ఇజమ్స్ తత్వంలో ఉండకూడదు. దేవుడు సృష్టికర్తే కానీ దేవుడు ఈ పరిస్థితిని మరి చేజార్చుకున్నాడు అని కొంతమంది అనుకునే అవకాశం ఉంటుందేమో. కానీ దేవుడు ఎప్పుడు ఏ పరిస్థితిని కూడా ఈ విశ్వంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ ఏ పరిస్థితి మన చేయి జారిపోవచ్చేమో కానీ దేవుని చేయి జారిపోవడం అనేది ఎప్పుడూ లేదు. హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకనే ఆయన సార్వభౌముడు అని మనం పిలుస్తాం. స్నేహితులారా, వ్యక్తిగతంగా ఏమైనా శ్రమల గుండా మీరు వెళుతూ ఉన్నా, కష్టాల గుండా వెళ్తున్నా, ఇక పరిస్థితులన్నీ చేజారిపోయినవి, నేను హోప్లెస్, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాను, ఇక దేవుడు కూడా ఏమీ చేయలేడు, ఇక మనలాగే దేవుడు కూడా హోప్లెస్ సిచ్యువేషన్లోనే ఉన్నాడు అని కొన్నిసార్లు పరిస్థితిని బట్టి మనము అనుకునే అవకాశం ఉంది. నో, దేవుని గురించి ఎప్పుడు అలా అనుకోకూడదు. దేవుడు సార్వభౌముడు. పరలోక శాంతులను, భూ నివాసులను ఆయన తన చిత్తము చొప్పున జరిగించుచున్నాడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వెందుకు ఈ పని చేస్తున్నావని దేవుణ్ణి ప్రశ్నించే సామర్థ్యము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. దట్ ఈస్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని స్నేహితులారా ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ అన్నది మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు. అర్థమైంది కదా. రెండవది, దేవుడు ఎవరు అని మనం చెప్తున్నామంటే దేవుడు సర్వశక్తిమంతుడు అని అంటాం. ది ఆమ్నిపొటెన్సీ ఆఫ్ గాడ్ అని అంటాం. ఆయన సార్వభౌముడు మాత్రమే కాదు, దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఒక మాట చెప్తున్నాను. దేవుని శక్తి ఈ విశ్వములో సమస్త శక్తులకి మించినది. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్ ద పవర్స్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్, ఈవెన్ ఇన్ ద హెవెన్స్. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఆర్ అబౌవ్ ఆల్ ది పవర్స్ ఇన్ ద యూనివర్స్, ఈవెన్ ఇన్ ద హెవెన్. పరలోకములో కానీ భూమి మీద కానీ దేవుని శక్తికి మించిన శక్తి ఎవ్వరికీ లేదు. మరొకసారి చెప్పనివ్వండి, పరలోకములో కానీ భూమి మీద కానీ దేవుని శక్తికి మించిన శక్తి ఎవ్వరికీ లేదు. దీన్నే ఏమంటున్నామంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెన్సీ ఆఫ్ గాడ్. అర్థం చేసుకున్నారే కదా. దేవుడు అంత గొప్ప శక్తి కలిగిన వాడు. దానికి సంబంధించి ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో నెహెమ్యా అంటున్నాడు కదా, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సృజించి వాటినంతటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ నెహెమ్యా హ్యాడ్ గివెన్ అబౌట్ గాడ్. నీవే ఆకాశములను, ఆకాశ సైన్యములను, భూమిలో ఉన్న సమస్తమును నీవు సృష్టించావు, నీవే వాటిని కాపాడుచున్నావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ గాడ్. స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఇంకొక మాట కూడా వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. కీర్తనలు 33వ సంకీర్తన 9వ వచనములో దేవుని శక్తి గురించి ఒక మాట దావీదు ఈ విధంగా పలుకుతూ ఉంటాడు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. ఆయన మాట్లాడగానే ఆ ప్రకారం ఆయన మాట సెలవీయగా కార్యము స్థిరమాయను. ఇది దేవుని శక్తికి నిదర్శనము. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కేవలం సార్వభౌముడు. ఈ విశ్వములో జరుగుతున్న ప్రతిదాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకోవడం మాత్రమే కాదు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ప్రతి శక్తికి మించినవాడు. ఆయన శక్తికి మించింది ఈ విశ్వములో ఏది ఎక్కడా లేదు. మీ జీవితాల్లో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఏమైనా జరుగుతూ ఉంటే ఆయన శక్తికి మించి ఏ శక్తి మన మీద పని చెయ్యదు. ఆయన శక్తికి మించి ఏ శక్తి మన మీద పని చెయ్యలేదు. దట్ ఈస్ ద
గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్, ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని మరి నిశ్చయితని మనము కలిగి ఉండాలి. ఇక మూడవది, దేవుడు ఎవరంటే సర్వజ్ఞాని, ది ఆమ్నిసెన్సీ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుడు సర్వ జ్ఞానవంతుడు. అంటే దేవునికి తెలియబడింది ఈ విశ్వములో ఏమీ లేదు. దీన్ని ఒక మాట చెప్తున్నాను, నథింగ్ ఈజ్ అన్నోన్ టు గాడ్. నథింగ్ ఈజ్ అన్నోన్ టు గాడ్. ఆయన సర్వజ్ఞాని. ఈ రోజున ప్రపంచం అంతా ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. మనకి ఇంకా కొన్ని విషయాలు తెలియదు. ఈ కరోనా కోవిడ్-19 అనేది ప్రపంచాన్ని ఎంతకాలము ప్రపంచాన్ని భయపడుతుందో, ఎన్ని సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉండబోతుందో, ఎంతమంది మరణించవలసి వస్తుందో, అసలు ఇది ఎలా వచ్చింది, ఎలాగిది వ్యాపించింది, ఎప్పుడు ఇది ఆగిపోతుంది, ఏదో మనము మానవులుగా ఇది ఏదో దేశము నుంచి, చైనా నుంచి వచ్చిందని, లేక రకరకాల జీవరాశుల నుంచి వచ్చిందని మనము చాలా స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఈ కోవిడ్-19 వైరస్ గురించి స్పష్టంగా ఎరిగింది ఎవరంటే దేవుడు. ఆయనకి తెలియందంటూ ఏమి లేదు. నథింగ్ ఈజ్ అన్నోన్ టు గాడ్. అదే ఆయన సర్వజ్ఞాని అన్నదానికి రుజువు. ఒక్క వచనాన్ని, ఆయన సర్వజ్ఞానవంతుడు అన్నదానికి బైబిల్లోంచి నేను మీకు చదివి వినిపిస్తాను స్నేహితులారా. కీర్తనలు 147వ సంకీర్తన 5వ వచనంలో ఉంది, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడు ఎవరండి? ఆయన జ్ఞానమునకు మితి లేనివాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవుని జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవుని జ్ఞానము ఎంత గొప్పది అనేది ఎవరు రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయలేరు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. స్నేహితులారా, ఈ వాక్యాలు మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎంతో జ్ఞానవంతుడు. ప్రతి విపత్తు యొక్క మూలాలు ఎరిగినవాడు. ప్రతి విపత్తు ఎంతవరకు వ్యాపిస్తుందో, ఎంతవరకు మానవ జీవితాన్ని ప్రభావితం చేసిందో ఎరిగినవాడు. ఏ విపత్తు అయినా ఏ రోజు ఎలాగూ ముగించాలో, వెన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ ద క్రైసిస్, హౌ ఈజ్ గోయింగ్ టు స్టాప్ ద క్రైసిస్ అన్నది దేవునికి తెలుసు. ప్రపంచానికి ఏమీ తెలియదు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా చేతులెత్తేసినాయి. ఏంటి చేతులెత్తినాయి అంటే, ఇక మా వల్ల కాదు, ఈ కరోనా వైరస్ని ఆపడం మా వల్ల కాదు, ఇంకా లాక్డౌన్లు పెట్టుకుంటూ పోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా చిన్నాభిన్నం అయిపోతుంది, ప్రపంచంలో పేదరికము భయంకరంగా పెరిగిపోతుందని ప్రపంచ దేశాలు చేతులెత్తేసినాయి. భారతదేశము ప్రభుత్వాలు చేతులెత్తేసి లాక్డౌన్ని సడలిస్తున్నాయి. రేపు 8వ తారీఖు నుంచి దరిదాపు లాక్డౌన్ చాలా వరకు సడలింపులోకి వచ్చేసినట్టే. సడలింపు వచ్చింది అంటే వైరస్ విపత్తు నుంచి మనం తప్పించుకున్నామని కాదు, ఇక మేమేమీ చెయ్యలేము, ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలని ప్రభుత్వాలు చేతులెత్తేసినాయి. అందుకని మనము వ్యక్తిగతంగా ప్రొటెక్టివ్ మెజర్స్ మనం తీసుకుంటాం. అయితే దేవుడు సర్వజ్ఞాని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి తెలుసు. ఇది ఎంతవరకు వ్యాపించి ఎలాగ ముగించబడుతుందో, ఎలాగూ ఈ వైరస్ పూర్తిగా మరి ప్రపంచం నుంచి, మానవ జీవితం నుంచి తొలగించబడుతుందో మనకైతే తెలియదు, శాస్త్రజ్ఞులకు తెలియదు, మరి ప్రభుత్వాధినేతలకు తెలియదు. బట్ గాడ్ నోస్ ఇట్. దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఇది మూడవది స్నేహితులారా. దేవుడు సార్వభౌముడు అని మనం చూసాం. రెండవది దేవుడు సర్వశక్తిమంతుడు అని చూశాం. మూడవది దేవుడు సర్వజ్ఞాని అని మనం చూశాం. నాలుగవది దేవుడు ది ఆమ్ని ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుడు సర్వవ్యాపి అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా విపత్తులు అన్నవి ఆ వ్యక్తిగత జీవితాల్లో వచ్చినప్పుడు దేవుడు ఏమయ్యాడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు సహాయం చేయడం లేదని చాలామంది అనుకునే అవకాశం ఉంది. ఇది సహజమే. మనం ఎంత బిలీవర్స్మైనా ఇది సహజమే. చివరికి మరి యోబు కూడా తన యొక్క గ్రంథములో తను వెళ్ళిన విపత్తులు గుండా వెళ్తున్నప్పుడు కొంత దేవుడు ఏమయ్యను అన్న మాట కూడా అర్థం వచ్చేలాగా తను అంటాడు. చివరికి బాప్తిస్మిచ్చి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పరిచయం చేశాడు. సర్వ లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని లోకానికి పరిచయం చేశాడు. యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చాడు.
అయినా సరే ఒకానొక టైంలో అనుమానం వచ్చింది, మేము నువ్వేనా రాబోయే మెస్సయ్యావి, ఇక మేము ఇంకొకరు ఎవరి గురించి అయినా వేచి చూడాలన్నాడు. చూసారా, చిన్న అనుమానం వచ్చింది. సహజం. మానవ జీవితంలో భక్తిలో ఎదుగుతున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడా, దేవుడు మనకి తోడుగా ఉన్నాడా అని ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇది సహజం, క్వైట్ కామన్. అయితే దేవుని గురించి 4వ లక్షణం మనం ఎప్పుడూ తెలుసుకోవాలి స్నేహితులారా. ఆయన సర్వవ్యాపి, ది ఆమ్ని ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని మనం అంటాం. దీని గురించి ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, సామెతలు 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఇక ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనములో నాకు భలే ఇష్టమైన మాట, ఇర్మియా గ్రంథం 23 వర్స్. నేను భూమి ఆకాశములు ఎందంతటా ఉన్నవాడను కానా? నేను భూమి ఆకాశములు ఎందంతటా ఉన్నవాడిని కదా, ఈ భూమి మీదంతా ఉన్నవాడిని కదా, ఆకాశం అంతా ఉన్నవాడిని కదా, ఈ విశ్వమంతా వ్యాపించిన వాడిని కదా. 139వ సంకీర్తనలో అంటాడు, నువ్వు ఆకాశానికి వెళ్ళిపోయినా నేను అక్కడున్నావు, పాతాళానికి వెళ్ళిపోయినా అక్కడున్నావు, భూమి దిగంతములోనికి వెళ్ళిపోయినా అక్కడున్నావు అని అంటాడు. ఇక ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో 4-5 వచనాలు చూస్తే ఇర్మియాతో అంటాడు దేవుడు, తల్లి గర్భములో నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగితిని, నువ్వు తల్లి గర్భము నుంచి బయట పడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని అని అంటాడు. 139వ సంకీర్తనలోనే మరొక అద్భుతమైన వచనం ఉంటుంది, నియమించబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే దేవుడు మనందరి గురించి తన గ్రంథములో లిఖితము చేశాడంటే. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రజెన్స్ అనేది ఎప్పుడూ మనతోనే ఉంది. ఇక యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మని గురించి అంటూ యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, వేరొక ఆదరణకర్తని నేను మీ కొరకు పంపిస్తున్నాను, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ ఇన్ అస్. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవుడు ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవుడు సర్వవ్యాపి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విపత్తుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్నేహితులారా, దేవుడు నాతో ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ మీ. అంతేకాదు, నాతో ఉండడం కాదు, గాడ్ ఈజ్ ఇన్ మీ. దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వవ్యాపి, ఎప్పుడు ఎక్కడైనా ఉండగలిగే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము రక్షకుడుగా కలిగి ఉన్నాం. అటువంటి దేవుణ్ణే మనం తండ్రిగా పిలుస్తున్నాం. హీఈస్ ఎవ్రీవేర్ అండ్ హీఈస్ విత్ అస్, హీఈస్ ఇన్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆకాశ మహాకాశములంతా కూడా వ్యాపించిన దేవుడు. అందుకని విపత్తులు ప్రపంచాన్ని మీద దాడి చేస్తున్నా, విపత్తులు మన వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తున్నా దేవుడు ఏమైపోయాడో అని అనుకోవడానికి వీల్లేదు. హీఈస్ విత్ అస్, హీఈస్ ఇన్ అస్. భయపడవలసిన పని లేదు స్నేహితులారా. ఇది మనం గుర్తించాలి. ఇది దేవుడికున్న గొప్ప స్వభావం. ఇది 4వ స్వభావం. ఇక 5వ స్వభావాన్ని చెప్పి 2వ భాగానికి నేను వెళ్తాను. దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఈజ్ ద హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడు. లేవియ కాండములో మీరు చూసినట్లయితే దరిదాపు 90 పర్యాలకు పైగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాయబడింది. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రికలో మీరు చూసిన, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూసిన ఆయన పరిశుద్ధుడు. అందుకనే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద క్రైసిస్ అని మనం చెప్పవచ్చు. విపత్తులు గుండా వెళుతున్నప్పుడు స్నేహితులారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధతకి 2 ముఖములు ఉంటాయి. 2 facets ఆఫ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అని అంటాం. ఒకటి, దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏమిటంటే ఆయన పాపమును చూడలేనివాడు, ఆయన నేత్రములు నిర్దోషమైనవి అని మనము అర్థం చేసుకోవాలి. ఆయన పాపమును చూడలేడు, పాపమును ఆయన శిక్షిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధత పాపముని శిక్షిస్తుంది, పాపిని ప్రేమిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధత పాపముని శిక్షిస్తుంది, పాపిని ప్రేమిస్తూ ఉంటుంది. అందుకని దేవుని పరిశుద్ధతలో పాపము గురించి ఆలోచన చేస్తాము, దేవుని పరిశుద్ధతలో దేవుని ప్రేమ గురించి ఆలోచన చేస్తాము. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి విపత్తులను అనుమతిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి విపత్తుల్లో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ద లవ్ ఆఫ్ గాడ్ వి సీ ఇన్ ద క్రైసిస్. అంతేకాదు, వాట్ హీ అబోస్
అండ్ వాట్ హీ హేట్స్ అనేది కూడా దేవుని యొక్క పరిశుద్ధతలో మనము చూడగలము. స్నేహితులారా, ఈ ప్రపంచమంతా మనం చూసినట్లయితే భయంకరమైన పాపము గుండా వెళ్తుంది. 21st సెంచరీ అని అంటాం. మనం ఉంటున్న ఈ 21st సెంచరీ ఇది భయంకరమైన పాపముతో నిండిన ప్రపంచంలో మనం ఉంటున్నాం. దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ఆయన చూడలేడు. ఆయన ఆయన పాపమును ఎప్పుడు చూడలేడు. పాపమునకు ఎప్పుడు ఆయన శిక్ష విధిస్తాడు. అయితే కరోనా అనేది ఈ ప్రపంచములో నిండిపోయిన పాపానికి దేవుడు అనుమతించిన శిక్ష అని నేను తెగించి అనలేను కానీ అయ్యి ఉండొచ్చేమో అని నేను అంటున్నాను. బికాస్ ఐ డోంట్ నో ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇది శిక్షగా ప్రపంచంలో లక్షల కొద్ది ప్రజల్ని సంహరిస్తున్నాడా అనేది నేనేమీ చెప్పలేను. అయితే ఒకటి, బహుశా దాన్ని అనుమతించవచ్చు అని నేను అనుకుంటున్నాను. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతని కోరేవాడు. ప్రపంచంలో ఎక్కడ చూసినా అపవిత్రతే తాండవిస్తుంది. అందుకని పాపమును ఆయన తప్పనిసరిగా శిక్షిస్తాడు. అందుకని సిలువలో యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణిస్తున్నాడంటే పాపమునకు శిక్ష విధించబడింది సిలువలో. అంతేకాదు, సిలువలో పాపికి క్షమాపణ దొరికింది అని మనం కూడా చూస్తాం. సిన్ వాస్ పనిష్డ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ అండ్ ద సిన్నర్ రిసీవ్డ్ ఫర్గివ్నెస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఈ రెండు కూడా సిలువలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు జరిగించాడు. పాపమునకు శిక్ష విధించబడింది. అంతేకాదు, పాపికి క్షమాపణ కూడా సిద్ధము చేయబడింది సిలువ. ఈ ఐదవది, దేవుని స్వభావాన్ని గుర్తించాలి. దేవుడు పరిశుద్ధుడు అని గుర్తించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపానికి శిక్ష విధిస్తూ ఉంటాడు. నా ప్రియమైన క్రైస్తవ సహోదరులను అర్థం చేసుకోండి. దేవుడు మనం సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. అదే టైంలో మన జీవితాల్లో పాపం ఉంటే డెఫినెట్లీ యూ ఆర్ మీ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ ఆఫ్ గాడ్ అనవచ్చు. లేక దేవుని యొక్క శిక్షను మనము కొన్నిసార్లు అనుభవించక తప్పదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మీరు చూస్తే మరి అక్కడే ఉంటుంది, శిక్షా ఫలము మనము అనుభవించాలని ఉంటుంది. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే మరి దేవుడు శిక్షిస్తాడు. ఎవరినైతే ప్రేమిస్తున్నాడో దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. ఆయన గద్దింపుని కానీ ఆయన శిక్షని కానీ తృణీకరించవద్దు అనే మాట సొలొమోను అక్కడ వ్రాయిస్తున్నాడు. దేవుడు క్రమశిక్షణ చేస్తూ ఉంటాడు. గాడ్ డిసిప్లైన్స్ పీపుల్. నేను అనుకుంటాను ఈ కరోనా అనే విపత్తు దేవుని యొక్క క్రమశిక్షణ చర్యల్లో ఒక భాగము అని నేను అనుకుంటాను. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. దేవుడు ఈ ప్రపంచాన్ని క్రమశిక్షణ చేయడానికి కరోనా అనే విపత్తుని ఆయన అనుమతించాడు. మరి మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనము పాపం చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని క్రమశిక్షణ చర్యలు మన జీవితాల్లో తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమశిక్షణ చర్యలు మన జీవితాల్లో దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే బహుశా ఏదైనా దేవునికి ఇష్టము లేని ఒక పాపానికి సంబంధించిన లక్షణము మన జీవితంలో ఉండవచ్చేమో. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి స్నేహితులారా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపముని శిక్షిస్తాడు, అయితే పాపుని ప్రేమిస్తాడు. దేవుని గురించి 5 లక్షణాలు నేను ఇంతవరకు చెప్పడం జరిగింది. దేవుడు ఎవరు? సార్వభౌముడు. సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్. రెండవది, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సమస్త శక్తులకి మించిన శక్తి కలిగిన వాడు. పరలోకములో కానీ భూమి మీద కానీ దేనైనా ఎప్పుడైనా ఆయన ఆపగలడు, అనుమతించగలడు. మూడవది, దేవుడు ఆయన సర్వజ్ఞాని. నథింగ్ ఈజ్ అన్నోన్ టు హిమ్. దేవునికి అంతా తెలుసు. కొన్నిసార్లు మనమే దేవునికి ఏదో తెలియనట్టుగా దేవుడా అది ఇది అని మనము దేవునికే సలహాలు ఇచ్చే ప్రయత్నాలు చాలా చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయడం తప్పేమీ కాదు, అమాయకంగా మనం ప్రార్థన చేయడం తప్పేమీ కాదు. బట్ గాడ్ డజంట్ నీడ్ అవర్ సజెషన్స్. ఆయన సర్వజ్ఞాని. నాలుగవది, దేవుడు సర్వవ్యాపి. విపత్తుల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇక ఐదవది, దేవుడు పరిశుద్ధుడు అని మనం చూస్తున్నాము. ఆయన పాపమును శిక్షిస్తాడు. ఎప్పటికైనా పాపాన్ని శిక్షిస్తాడు. ఏ రోజైనా పాపాన్ని శిక్షిస్తాడు. అంతేకాదు, పాపని ప్రేమిస్తాడు. అర్థం చేసుకోవాలి. దావీదు పాపం చేశాడు. దావీదుని దేవుడు క్షమించాడు. కానీ దావీదు చేసిన పాపమునకు దేవుడు శిక్ష విధించాడు. అందుకని పాపమునకు శిక్ష ఉంటుంది, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.
అదే సమయంలో దేవుడు ప్రేమిస్తాడు. ఇవన్నీ కూడా, ఈ 5 కూడా దేవుని గొప్ప స్వభావము అని మనం అర్థం చేసుకుంటే, ఎటువంటి విపత్తులు గుండా మనం వెళ్తున్న స్నేహితులారా, కరోనా విపత్తు అవ్వచ్చు, ఈ విపత్తు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఇక భవిష్యత్తులో విపత్తులు రావు అనేది ఏమీ లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, భవిష్యత్తులో కరోనాకి మించిన విపత్తులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే యాజ్ వీఆర్ డ్రాయింగ్ క్లోజర్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ యొక్క యుగములకు ముగింపుకి, ఈ యుగానికి ముగింపుకి మనం వస్తున్న దశలో, సంఘం ఎత్తబడే ఆ సమయానికి దగ్గర అవుతున్న సమయంలో, ఆయన యొక్క రాకడకు దగ్గర అవుతున్న సమయంలో ఇంకా భయంకరమైన విపత్తులు ఈ ప్రపంచం మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. కరోనా మే నాట్ బి ద ఎండ్ ఆఫ్ క్రైసిస్. వీ మే హ్యావ్ టు ఫేస్ మోర్ డేంజరస్ క్రైసిస్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. ఈ ప్రపంచంలో తెలియదు. అయితే ఒకటి, విపత్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన దేవుడు సార్వభౌముడు, మన దేవుడు సర్వశక్తివంతుడు, మన దేవుడు సర్వజ్ఞాని, మన దేవుడు సర్వవ్యాపి, మన దేవుడు పరిశుద్ధుడు అన్నది మనం అర్థం చేసుకుంటే, ఏ విపత్తులు గుండా వ్యక్తిగతంగా కానీ సమాజంగా కానీ మనం వెళ్తున్నా భయపడం, నిరీక్షణ కోల్పోం, బెంబేలెత్తము, ధైర్యంగా ఉంటాం, విశ్వాసములో స్థిరంగా ఉంటాం. అంతేకాదు, గొప్ప నిరీక్షణ కలిగి మనం ఎంతో ఆనందంగానే ఉండగలుగుతాం. ఇది మరి విపత్తుల్లో, ప్రత్యక్షతల్లో మొదటి భాగం. ఏంటి మొదటి భాగం అంటే, దేవుడు ఎవరో మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు రెండవ భాగాన్ని నేను మీకు తెలియజేస్తాను. విపత్తుల్లో రెండవ భాగం ఏమిటంటే, మనం ఎవరమో, మనకి దేవునికి ఉన్న సంబంధం గురించి మనం కూడా ఆలోచన చేయాలి. దేవుడు ఎవరో కాస్త అర్థమైంది. ఈ విపత్తుల్లో నా గురించి నేను బేరీజు వేసుకోవాలి, మీ గురించి మీరు బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే కష్టాలే, శ్రమల్లోనే మనం కొంత మన గురించి పరిశీలన చేసే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈ రెండవ భాగాన్ని కూడా మనము ధ్యానం చేయబోతున్నాం.